ఎవరు మీరు? డెస్టినీ ఈవెంట్స్ నుంచి వస్తున్నాను మేడం. కూర్చోండి. పూజారి గారు, పూజ అయినట్టేనా? అయిపోయిందండి. సో you're Mr. కార్తీక్ మా. కార్తీక్, ఈ పెళ్లి చాలా గ్రాండ్గా జరగాలి. మా పీపీ ఎస్టేట్స్కున్న ఒక్కగానొక్క వారసుడు నా కొడుకు ధ్రువ ప్రతాప్. ఖర్చు గురించి నేనేం ఆలోచించను. అతని పెళ్లి 2 రోజులు సిటీలో న్యూస్ కింద రావాలి. ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? మేడం, మా కంపెనీ చేసే పెళ్లిళ్ల బడ్జెటే 1 కోటి నుంచి మొదలవుతుంది. ఏ పెళ్లినైనా మేము చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తాం. అందులో మాకు చాలా బెస్ట్ రేటింగ్ ఉంది. ఈ ఈవెంట్ డెస్టినేషన్ వెడ్డింగా లేక లోకల్ వెడ్డింగా? వైజాగ్లోనే జరుగుతుంది. ఓకే మేడం, వైజాగ్లో అయితే I have a presentation. Oh. సుజా, నందితమ్మని గార్డెన్లోకి తీసుకెళ్ళు. నేను ఇప్పుడే వస్తాను. ఈ ఫీల్డ్లో నీకెన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది? మా కంపెనీకి దాదాపు 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది మేడం. అండ్ ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ మేడం. ఫస్ట్ ప్రాజెక్టా? అవును మేడం. ప్రెజెంటేషన్లో చూపించినంత తేలిక కాదు ఆర్గనైజ్ చేయడం. ఎలా చేద్దాం అనుకుంటున్నావు? మేడం, మీరు ఈ కంపెనీ బాధ్యతల్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు మీకు అందులో ఎక్స్పీరియన్స్ లేదు. కానీ 1 సంవత్సరంలో నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లోకి తెచ్చారు. విమెన్ ఆఫ్ ద ఇయర్ అయ్యారు. ఈ పెళ్లి చాలా గ్రాండ్గా నేను చేసి చూపిస్తాను మేడం. ఒక్క అవకాశం ఇవ్వండి. కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ కన్నా ఇది నేను సక్సెస్ఫుల్గా చెయ్యాలన్న ధ్యేయం గొప్పదని నేను ప్రూవ్ చేస్తాను మేడం. నా గురించి చాలా విషయాలు తెలుసుకుని వచ్చినట్టున్నావు. చిన్నప్పటి నుంచి మీ గురించి వింటూనే పెరిగాను మేడం.
మా నాన్న పీపీ ప్లాంటేషన్లో ఒక ఉద్యోగి. నా మొదటి ప్రాజెక్ట్ మీకు చేయమని కంపెనీ అడిగినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. మా కంపెనీ ట్రైనింగ్ పీరియడ్లో పెట్టిన అన్ని టెస్టుల్లో నాకే ఫస్ట్ వచ్చింది మేడం. వెరీ గుడ్. మొదటి ప్రాజెక్టుకే నిన్ను పంపించారంటే ఇది నువ్వు చేయగలవని వాళ్ళు నమ్మారు కాబట్టి. నా కంపెనీలో జరిగే చాలా ఈవెంట్స్ మీ డెస్టినీ ఈవెంట్సే హ్యాండిల్ చేసింది. ఇది కూడా మీరు బాగా చేస్తారనే నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ మేడం. మీ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాం. ఓకే, మీ ఈవెంట్స్ నుంచి బడ్జెట్ని కోట్ చేస్తూ నాకు ఒక అఫీషియల్ మెయిల్ పంపించండి. అలాగే ఈ పెళ్లికొచ్చే గెస్ట్ల లిస్ట్ అంతా నా పిఏ మీతో కోఆర్డినేట్ చేస్తుంది. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేనేజ్ చేయాలి. షూర్ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ మేడం. గుడ్ లక్. యా. బావా, నువ్వేంటిక్కడ? ఇప్పుడు నేను వైజాగ్లోనే ఉంటున్నాను. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నాను. మీ పెళ్లికి సంబంధించిన కాంట్రాక్ట్ మా కంపెనీకే వచ్చింది. అది ఆర్గనైజ్ చేయమని వాళ్ళు నన్ను ఇక్కడికి పంపించారు. వద్దు, ఈ టైంలో నువ్వు ఇలా రావడం కరెక్ట్ కాదు. నువ్విక్కడికి రావడం ధ్రువ సార్కి నచ్చదు. అయినా ఎటు నువ్వు చేస్తానంటే ఒప్పుకోరు. నువ్వే తప్పుకుంటే మంచిది. ఒకవేళ నా కోసమే ఉద్యోగంలోకి వస్తే ఆ ఆలోచన, ఈ ఉద్యోగం రెండు మానుకుంటే మంచిది. అరగంట క్రితం ఈ ఇల్లు మొదటిసారి చూసినప్పుడు అసలు ఇక్కడ వసు ఉండగలుగుతుందా అన్న అనుమానం వచ్చింది. పెద్దింటికి రాగానే నీకు వాళ్ల బుద్ధులు వచ్చేశాయి. ఉద్యోగాలు, జీవితాలు ఇవన్నీ మీరు చెప్పినంత ఈజీగా రావు అని తెలుసుకోలేనంత స్టేజ్కి వెళ్ళిపోయావు. మీరు కేసులు పెట్టి శిక్షించగలరు, ఉద్యోగాలు రాకుండా అడ్డుకోగలరు. ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం. వీలైతే చేసుకొనివ్వండి. లేదు మాకు మా పంతమే ముఖ్యం అనుకుంటారా? మీకు అలవాటే కదా ఎదుటి వాళ్ల పొట్ట కొట్టడం. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఇంకా మీ కోపం తీరకపోతే మళ్ళీ జైలుకి పంపించండి. ఆ తర్వాతైనా మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి.